ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఇవ్వండి ఈ మీగడని వెన్నపూస త్వరగా వెన్నగా తీసుకొని నెయ్యి ఎలా కాసుకోవాలి తేలిగ్గా అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే 15 రోజులు 10 రోజులు అవుతుంది మీగడ తీసి పెట్టుంచి. మీగడని అయితే నేను పచ్చిపాల మీదది కాగబెట్టంగానే తీస్తారు కదా, అలాగైతే ఏం తీయనండి. ఎందుకంటే నాకు కాగబెట్టాకనే తీయటమే బాగా అనిపిస్తుంది. కాగబెట్టాక దాని పెరుగు వేరుకుంటుంది కదా, మనం తోడు పెట్టుకుంటాం కదా, తోడు పెట్టుకున్నాక పెరుగు అయినాక ఆ పెరుగు మీద మేగడి తీసి ఆ మేగడిని మాత్రమే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా. అంతేగాని ఆ పాల మీదది అప్పుడప్పుడు అట్లా తీసేసి కాగబెట్టంగానే అట్టయితే తీయను. ఇదిగోండి దానికి సరిపడా నీళ్ళు పోసాయి. ఇది 2 భాగాలు డబ్బా ఉన్నది కదా, డబ్బాలోది 2 సార్లు వేస్తున్నాను అనమాట. ఒక్కసారి వేస్తే ఏమవుతుందంటే అంత చిందిద్దండి పని. జార్ నిండా పడుతుంది, మిక్సీ నిండా పడిద్ది, కిందంత పైనంత అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే 2 సార్లు చేసుకుంటే కొంచెం కొంచెం వేసుకోవాలి. మనకి ఇంకా చాలా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం పట్టినట్టు ఒక గిన్నెకి పోసేసుకోవాలి. పోసేసుకొని ఒక్కసారి గంటతోటి ఇట్లా చిన్న స్పూన్ కానీ గంట కానీ ఏదైనా తీసుకొని అలా 2 సార్లు అలా తిప్పామంటే మొత్తం దగ్గరకు వచ్చేసి ఇది ఇంకా క్విక్గా అయిపోతుందండి. ఇప్పుడు నా దగ్గర కొంచెమే ఉంది, చిన్న డబ్బానే కదా, అది 2 పార్ట్లకు చేశాను. 2 సార్లు వేసి చూపిస్తాను. మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఎక్కువసేపు తొందరగా బయట పెట్టి ఉంచితే తొందరగా అవుతుందని చెప్పి చాలామంది చాలాసేపు బయట పెట్టి ఉంచుతారు. అస్సలు పెట్టొద్దండి. మనం ఎమ్మటే ఫ్రిడ్జ్లోంచి తీయటం, మిక్సీలో వేసేయటమే. కాకపోతే వాటర్ నార్మల్ వాటరే పోసుకోవచ్చు, ఎమ్మటే పట్టుకోవాలి. ఎక్కువసేపు బయట ఉంచామనుకోండి మీగడి అసలు మనకి తొందరగా రానే రాదు. నెయ్యి చాలాసేపు పట్టిద్ది వెన్నపూస రావాలంటే. ఇట్లయితే కనుక ఓన్లీ 1 మినిట్ 2 మినిట్ అయితేనే మనకి ఎమ్మటే వచ్చేసిద్దండి నెయ్యి అసలు. అదే వెన్నపూస వచ్చాకే కదా నెయ్యి చేసుకునేది. అదిగోండి నాకు ఒక్క చేతితో కొంచెం వీలు అవ్వట్లేదులే, కానీ మరంత అయితే నేను కూడా గిన్నెలోనే పట్టినట్టు గిన్నెలో పోసేస్తానండి. పోసేసాక అప్పుడు ఒకసారి గంటతోటి ఇలాగంట మనం చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అసలు. సారీ. ఇప్పుడు అది కూడా వేసేద్దాం. అది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. దాన్ని కూడా మొత్తం ప్రాసెస్ కూడా మీకు 10 మినిట్స్ అంతేనండి. ఇప్పుడు కరెంటు పోయింది, కొంచెం ముందు తీయాల్సి వచ్చింది. దీన్ని కొంచెం సేపు 1 నిమిషం అలాగా తిప్పితేనే దగ్గరకు వచ్చేసింది వండలాగా, దానిలాగా సేమ్. కానీ మనం మళ్ళీ కరెంట్ వచ్చేదాకా అట్టే ఉంచామంటే ఇది కరిగిపోతుందండి, రాదు అసలు. ఇంకా నీ నీ ఏమంటారు, తేనెలాగా జారిపోయినట్టు ఉంటుంది. అసలు ఆ నెయ్యి మనం తీయలేము, తీసినా కరగబెట్టినా కూడా అది అసలు ఏం బాగుండదండి, పిచ్చి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఇప్పుడు మనం ఇలా తీసుకొని మంచిగా వండలాగా చేసి ఆ నీళ్ళతోటి 2-3 సార్లు కడిగి కనుక మనం స్టవ్ మీద పెట్టుకుంటే మనకి వెనక మన అమ్మ వాళ్ళు కరగబెడుతుంటే ఎంత స్మెల్ అయితే వస్తుందో మీకు సేమ్ టు సేమ్ వస్తుందండి. అట్లనే వెన్న తీసుకోవటంలోనే ఉంది. ఇప్పుడే దీన్ని 2-3 సార్లు కడిగేస్తాను. మీరు జారుకు కూడా చూసారు, ఎక్కడ కొంచెం కూడా అసలు జారుకి అనేది అంటలేదు, కింద పడలేదు. చిందర్లు కానీ జారులమ్మటి జారి పడటం ఎక్కువ వేసుకోకూడదు అనమాట. ఎక్కువ వేసినప్పుడే మొత్తం చికాకు అవుతుంది, జారి నిండా కారి కింద పోతుంటుంది. మిక్సీ నిండా పడుతుంది, జారి నిండా అంటిద్ది. ఇదిగోండి మొత్తం 2 సార్లు కడిగాను. కడిగి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను. మనం అట్లా కరుగుతున్నప్పుడే కొంచెం ఏదైనా చెక్క ముక్క కానీ మరి మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, ఆ కవ్వం కానీ అట్లా పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే మనం పని అంతా చేసుకునేటప్పుడు అది అసలుకి ఏం కాదండి. కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మనం పని కూడా చేసుకోవచ్చు, పక్కన ఏమవ్వదు, తొందరగా అయిపోతుంది. అదిగోండి అలా కరిగింది కదా, అలా కరుగుతున్నప్పుడు ఎర్రరంగా అవుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుంటే ఆ వేడికి మంచి కలర్లో ఆగిపోతుంది. మంచి కలర్ వచ్చింది అట్లా ఆగిపోతుంది అనమాట. లేకపోతే నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోతే అస్సలు బాగుండదు, మళ్ళీ పిచ్చి స్మెల్ వస్తుంది. అదిగోండి డబ్బాలా పోసా. అంతేనండి, చాలా తేలిగ్గా నెయ్యి తయారు చేసుకోవచ్చు, కొనే పని లేకుండా. అంతేనండి.